హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. పనే దైవంగా భావించి అంకిత భావంతో పనిచేసే అతి కొద్ది మంది నటుల్లో అగ్ర కథానాయకుడు బాలకృష్ణ గారు ఒకరు. క్రమశిక్షణ, చేస్తున్న పని పట్ల నిబద్ధతను తండ్రి ఎన్టీఆర్ గారి నుంచి పునికి పుచ్చుకున్న ఈయన జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతేకాదు, ప్రయోగాలకు ఆయన సై అంటారు. మాస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో భైరవ ద్వీపం లాంటి జానపద చిత్రాన్ని ఎంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మాస్ హీరోగా గ్లామరస్ కథానాయకుడిగా రాణిస్తున్న సమయంలో బాలకృష్ణ గారు భైరవ ద్వీపం చేయడం ఒక ఎత్తు అయితే, అందులో కురూపిగా నటించడం ఇంకో ఎత్తు. ఎందుకంటే అప్పటికే రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పు రవ్వ, బంగారు బుల్లోడు వంటి మాస్ కథా చిత్రాలతో దూకుడు మీద ఉన్నారు బాలయ్య గారు. ఈ సమయంలో సంగీతం శ్రీనివాసరావు గారు భైరవ ద్వీపం కథ చెప్పడంతో, కథ విన్న వెంటనే తన తండ్రి నటించిన పాతాళ భైరవి లాంటి చిత్రంలాగా ఉంది కదా ఈ కథ అనేసి ఈ కథ బాగుందని ఎమ్మటే ఓకే చెప్పేశారట. ఇక హీరోయిన్గా అప్పట్లో జోరుగా ఉన్న రోజా గారిని అనుకున్నారు. బాలకృష్ణ గారి తల్లిగా కేఆర్ విజయని, తండ్రిగా విజయ్ కుమార్ గారులను, పెంపుడు తల్లిదండ్రులుగా రాధాకుమారి, భీమేశ్వరరావు గారు, తమ్ముడిగా బాబు మోహన్, గురువుగా మిక్కిలినేని, యాక్షినిగా రంభను ఎంపిక చేసుకున్నారు. పద్మనాభం సుత్తివేలు అతిథి పాత్రలకు ఎంపికయ్యారు. గిరిబాబు, శుభలేఖ సుధాకర్ గారు హాస్య ప్రధానమైన పాత్రలకు అనుకున్నారు. మరుగుజ్జు మనుషులుగా మాస్టర్ విశ్వేశ్వరరావు, చిట్టిబాబును అనుకున్నారు. అయితే బేతాళ మాంత్రికుడు పాత్రకు ఎస్వి రంగారావు లాంటి వారు అయితే బాగుండునని, లేదంటే హిందీ నటులైన నానా పటేకర్, అమరీష్ పురి వాళ్ళ పేర్లను కూడా పరిశీలించారట నిర్మాత వెంకటరామరెడ్డి గారు. అయితే ఒకరోజు వియత్నాం కాలనీ అనే మలయాళ సినిమా మద్రాసులో చూసి, అందులో రాజ్ కుమార్ అనే తెలుగు నటుడు ఈ పాత్రకు సరిపోగలడని అనిపించి ఆయనకు విజయ సంస్థలోని విజయ, రంగారావులోని రంగా అండ్ ఆయన యాక్చువల్ నేమ్లో రాజా, మొత్తంగా విజయ రంగరాజాగా విలన్గా పరిచయం చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, చంద్రప్రభ వంశానికి చెందిన జయచంద్ర మహారాజు వసుంధర అనే ఆమెను గర్భవతిని చేసి వదిలేస్తాడు. వసుంధర ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఓ తుఫాను కారణంగా ఆమె ఆ బిడ్డను కోల్పోతుంది. ఆమె నీటిలో కొట్టుకొని పోగా జమదగ్ని మహర్షి అనే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఆమెకు తెలివి రాగానే బిడ్డను కోల్పోయానని తెలుసుకొని తాను కూడా ఆత్మార్పణకు సిద్ధపడుతుంది. అది చూసిన జమదగ్ని మహర్షి ఒక పుష్పాన్ని సృష్టించి అది వాడిపోకుండా ఉన్నంత వరకు ఆమె కుమారుడు క్షేమంగా ఉంటాడని చెబుతాడు. దాంతో ఆమె స్వాంతన పొందుతుంది. తుఫాన్లో తప్పిపోయిన బిడ్డ ఒక గిరిజన గూడానికి చేరుతాడు. వారి నాయకుడు ఆ బిడ్డని కన్న కొడుకులా పెంచుతాడు. ఆ బాబుకు విజయ్ అనే పేరు పెట్టుకొని ఒక వీరుడిలా తీర్చిదిద్దుతారు. కొన్నాళ్లకు విజయ్ తన స్నేహితుడు కొండన్నతో కలిసి జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రహ్మానంద భూపతి కూతురైన పద్మావతిని చూస్తాడు. విజయ్ ఆమెను తొలిచూపులోనే అభిమానించడం మొదలు పెడతాడు. మరలా ఒకసారి కూడా అంతఃపురంలోకి చొచ్చుకొని వెళ్ళి ఆమెతో మాట్లాడి వస్తాడు. అతని ధైర్య సాహసాలకు మెచ్చి పద్మావతి కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇంకా బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో బాలకృష్ణ గారు కురూపిగా నటించడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటికే బాలకృష్ణ గారు గ్లామర్ హీరోగా ఉన్న ఇమేజ్ మరో హీరో అయితే చేసి ఉండేవారు కాదేమో. అంతేకాదండి, పక్కనున్న వాళ్ళు కూడా అలాంటి పాత్రలు చేయొద్దని చెబుతుంటారు. కానీ బాలకృష్ణ గారు అలా కాదు. దర్శకుడు కథపై ఆయనకు నమ్మకం ఎక్కువ. కురీపిగా కనిపించే సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు ఆయనకు మేకప్ వేయడానికి దాదాపు 2 గంటల సమయం పట్టేదట. ఒకసారి మేకప్ వేసిన తర్వాత సాయంత్రం దాకా తీయడానికి వీల్లేదు. భోజనం చేయాలంటే మేకప్ తీస్తే మళ్ళీ 2 గంటల సమయం వేస్ట్ అవుతుంది. సమయం వృధా కాకూడదని బాలకృష్ణ గారు దాదాపు 10 రోజుల పాటు కేవలం జ్యూస్లు మాత్రమే తాగేవారట. ఆ తర్వాత ఆ కురూపి శాపాన్ని కథానాయకుడు తల్లి తీసుకుంటుంది, అంటే కేఆర్ విజయ గారు. ఈ విషయాన్ని కేఆర్ విజయ గారిని అడగ్గా, ఆమె హీరోని కురూపిగా కనిపిస్తుంటే నాకు వేయడానికి ఏం అభ్యంతరం చెప్పండి అని ఆమె కూడా ఆ వేషం వేయడానికి ఒప్పుకున్నారట.
తన శాపం తన తల్లి తీసుకుంటుందని తెలియగానే హీరో పాత్ర కొండలు రాళ్ళు రప్పలు దాటుకుంటూ రావాలి. అలా బాలకృష్ణ గారు పరిగెత్తుకుంటూ వస్తుంటే నీళ్ళల్లో ఉన్న ముళ్ళు కాలిలో దిగబడిపోయాయట, రాళ్ళు గుచ్చుకుపోయేవట. అయినా బాలకృష్ణ గారు అవేవి లెక్క చేయకుండా బాలకృష్ణ కురీపిగా కనిపిస్తారని థియేటర్లో సినిమా చూసే వరకు ఎవరికీ తెలియదట. బాలకృష్ణ గారు కురీపిగా ఉండడం చూసి థియేటర్లో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.